బాగున్నారా? బాగున్నారా? ఏం చేస్తున్నారు అందరూ? వర్క్ ఎవరెవరు వర్క్ బిజినెస్ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు మనం నెల నెల మీటింగ్ పెట్టుకుంటున్నాం కదా, గ్రూప్ మీటింగ్. ఈ నెల కార్యక్రమాలు మనకి నెలకు ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో ఈ నెల విత్తనాలు నాటడం. విత్తనాలు అంటే ఏంటంటే మనకున్న ప్లేస్లోనే మన ఆర్గానిక్ అనమాట, మన సొంతగా మన విత్తనాలు వేసుకుని తాజా కాయగూరలు మనం తింటే మనకు చాలా మంచిదని మన కార్యక్రమాల్లో ఒక డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమం అనమాట. మనకి ఈ ప్రోగ్రాం ఎప్పటి నుంచి అంటే దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి మనకు జరుగుతూనే ఉంది. అయితే మీరు ఉన్న దాంట్లోనే కాయగూరలు పండించుకోవడం, చిన్న చిన్న స్థలం ఉందిగా లేదుగా అనుకోకుండా కుండీల్లో కూడా వేసి విత్తనాలు వేసి పండించుకోండి. మామూలుగా మీరు బయట నుంచి తెచ్చుకునే కాయగూరలు ఎలా ఉంటాయి? ఔషధ మందులతో మన అంటే మొత్తం అంతా మందులతోనే తయారయ్యి వస్తాయి. ఆకుకూరలు కానీ, బెండకాయలు కానీ, కాయగూరలు కానీ ప్రతి ఒక్కటి కూడా మందులతో తయారయ్యి వస్తాయి. మనం ఇంటికాడ చిన్న ప్లేస్ ఉన్నా సరే బెండకాయల చెట్లు, తోటకూర, గోంగూర అలా వేసుకుంటా ఉంటే ఆర్గానిక్ మనం సొంతగా స్వయంగా పండించుకున్న కూరలు మన పిల్లలకి ఆరోగ్యమే, మనకి మంచిదే, మన చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుంటుంది. ఈ రోజుల్లో మనకు వర్షాకాలం బాగా జలుబులు చేసి ఏది తిన్నా సరే మనకు ట్రబులే. కాబట్టి నేను ఒక చిన్నది కార్యక్రమం చెప్తాను, ఒక పాట పాడుతాను, చిన్న 2 లైన్లు, సరేనా? మీరు పాడబాకండి, నేను పాడతా. సరే. గాలి కాలుష్యమాయే, నీరు కలుషితమాయే. పాడండి, నా తర్వాత పాడండి. గాలి కాలుష్యమాయే, నీరు కలుషితమాయే, పుడమి తల్లి గర్భమంతా విషపూరితమైపోయే, మనమంతా ఏకమై ముందడుగు వేయాలి, మనమంతా ఏకమై ముందడుగు వేయాలి, మన ఆరోగ్యాన్ని మనం రక్షింప కదలాలి. గాలి కాలుష్యమాయే, నీరు కలుషితమాయే, పుడమి తల్లి గర్భమంతా విషపూరితమైపోయి, రాకాసి ముందు లేసి బయట కూరగాయలు తెచ్చుకోపోయమ్మా, భూమిని నిందించి కళ్ళ నీళ్లు పెట్టుకో మాయమ్మ, సేంద్రియ ఎరువులేసి పండించుకో, సేంద్రియ ఎరువులేసి రక్షించుకో, ఏటేటా కూరగాయలు నీవు పెంచుకో, ఏటేటా కూరగాయలు నీవు పెంచుకో, ఓ పచ్చని చెట్టు తల్లి, సకల జీవరాశులకు కల్పవల్లి, చల్లని తల్లి నీకు వందనాలమ్మా, చల్లని తల్లి నీకు వందనాలమ్మా, నాటిగా నేటు పెంచి నీ రుణము తీర్చుకుంటామమ్మా, ఓ పచ్చని చెట్టు తల్లి, సకల జీవరాశులకు కల్పవల్లి. ఎలా ఉంది? అంటే కాయగూరలు పండించుకుంటే మనకు మంచిదా, మీ అందరికీ మంచిదా? మన పిల్లలకి మంచి ఆరోగ్యం ఇస్తుంది, మనకి మంచిది. చిన్న ఉన్న ప్లేస్లో మనకు ప్లేసులు లేవండి అంటానికి లేదు, చక్కగా చిన్నది దొరికినా సరే విత్తనాలు వేసుకొని అప్పటికప్పుడు ఈ నెలంతా మీరు చేసే కార్యక్రమం ఇది. బాగా సరేనా? ఓకే, అలాగే అయితే ముగించుకుందాం. ఇప్పుడు ఈరోజు కార్యక్రమం మనం ఈ నెల జూన్ జూలైలో ట్రీ ప్లాంటేషన్ ఒకటి, కిచెన్ గార్డెన్ ఒకటి మనది. కాబట్టి ఈరోజు కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నమస్తే.